నమస్తే అందరికీ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. మొన్న ఆళ్ళ నాని వెళ్ళిపోయిన తర్వాత ఏలూరులో మేయర్లు వెళ్ళిపోయారు, నెల్లూరులో మేయర్లు వెళ్ళిపోయారు. ఇప్పుడు మాజీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ, నెక్స్ట్ బీద మస్తానరావు పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేసేసి కామ్గా పక్కకి వెళ్ళిపోయారు. మోపిదేవి వెంకటరమణ క్లియర్ కట్ గా చెప్పుకొని వచ్చారు. కొన్ని పార్టీలో వ్యక్తిగత కారణాల వల్ల నేను రిజైన్ చేయవలసి వచ్చింది. త్వరలో నేను టీడీపీలో చేరబోతున్నట్లు ఈయన క్లియర్ కట్ గా తెలిపేశారు. నెక్స్ట్ ఈ రోజు ఈయన పదవికి సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేసి అక్కడ ఉన్న ప్రొటెం స్పీకర్ కి అందజేయడం అయితే జరిగింది. ఎవరు? మోపిదేవి వెంకటరమణ. అక్కడ ఈయనకు విలువ లేదు. ఒకవేళ ఓడినా గెలిచినా నేను ప్రజల్లోనే ఉంటా, ప్రజల తరపున పోరాడతా, ప్రజా సమస్యల వైపే నేను ఉంటానని ఈయన క్లియర్ కట్ గా అయితే తెలపడం జరిగింది. ఇప్పుడు ఈ బీద మస్తానరావు ఈయన కూడా సేమ్ పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేసి నేను కూడా త్వరలో ఎక్కడ జాయిన్ అవుతాను ఏంటా అనేది క్లియర్ కట్ గా నేను తెలుపుతానని బీద మస్తానరావు కూడా తెలపడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి నేను క్లియర్ కట్ గా ఒకటి తెలుపుతున్నాను. వైఎస్ఆర్‌సీపీ 2019లో 151 సీట్లు, 2024లో 11 సీట్లు గెలుచుకున్న మీ పార్టీకి క్లియర్ కట్‌గా చెప్తున్నాను. మీరు గనక పద్ధతి మార్చుకోపోతే ఒక్కళ్ళే ఉండిపోతారు జగన్మోహన్ రెడ్డి. మీరు ఒక్కళ్ళే ఉండిపోతారు. మీకు మళ్ళీ చెప్తున్నా. మీరు ఒక్కళ్ళే ఉండిపోతారు. తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది చేదరించుకొని పక్కకి వెళ్ళిపోయారు. ఇదే క్రమంలో మీరు కూడా ఇలా వ్యవహరిస్తే పార్టీ మొత్తం భూస్థాపితం అయిపోయి కొలాప్స్ అయిపోతుంది. మీ ఇష్టం. ఇప్పుడు చూడండి వీళ్ళిద్దరు సీనియర్ నేతలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తానరావు పార్టీకి సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి వెళ్ళిపోయారంటే ఏ విధంగా మీరు టార్చర్ పెట్టుంటారే అర్థం చేసుకోవచ్చు మేము కూడా. అందుకే కదా మీరు అలాంటి వాళ్ళని జనాలు మిమ్మల్ని తీర్పిచ్చి పక్కన కూర్చోబెట్టారు. పద్ధతి మార్చుకోండి, అసెంబ్లీకి రండి, ప్రశ్నించండి, పోరాడండి, అదేంటి సమస్యల మీద నిలబడండి, ప్రతిపక్ష హోదా వహించి ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వండి. కనీసం ఉన్న ఈ 8 మందిలో 8 మంది అయినా ఉంటారు. లేకపోతే మీ పార్టీ జీరోకి అయిపోతుంది. వాస్తవం, సత్యం, యథార్థం మీ ఇష్టం. మొత్తానికి ఏంటంటే వీళ్ళిద్దరు రాజీనామా చేయడంతో ఆంధ్ర రాష్ట్రంలో ఒక హాట్ టాపిక్ అయితే నడుస్తున్నాం. వైసీపీ నెమ్మదిగా ఖాళీ అయిపోతుంది. త్వరలో ఈయన టీడీపీలో కూడా చేరబోతున్నారు. సో ఎప్పుడో ఏంటని ప్రెస్ మీట్ పెట్టి నేను కూడా తెలుపుతానని క్లియర్ కట్ గా వీళ్ళిద్దరు అయితే తెలపడం జరిగింది. చూద్దాం ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు ఎటువైపు వెళ్తాయో వీళ్ళిద్దరు ఎటు తేలుతారో, ఏ విధంగా ప్రజలకు నిలబడతారో తెలియాలంటే కొన్ని రోజులు మనం కూడా వేచి చూడాల్సిందే. చూస్తున్నానండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.